మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన దూషిస్తూ ఉన్నారు. దూషిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, తండ్రి వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు గనక వారిని క్షమించండి అన్నాడు. ఇప్పుడు ఇదేం బిడ్డారా, ఈరోజు ఆ మాటను దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలాసార్లు విన్నపాలు చేస్తూ ఉంటాం, మనకిష్టమైనవి అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు ప్రభువైన క్రీస్తు అడిగే మాట ఇదే, తండ్రి వారు ఏమి అడుగుతున్నారో వారికి తెలియదు. అది వారికి మనం ఇచ్చిన ఎడల అది వారి ప్రాణానికి ముప్పు, అది వారి జీవితానికి ఆయాస్కరం. కాబట్టి వారు అడిగినది వారికి తెలియక అడుగుతున్నారు కనుక వారిని క్షమించండి అని మీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు తండ్రి దగ్గర. ఎందుకంటే మన మధ్యలో విజ్ఞాపన చేసేవాడు ఆయనే. కాబట్టి వారు ఏమి అడుగుతున్నారో వారికి తెలియదు ప్రభువా తండ్రి, కాబట్టి వారు అడుగుతున్నది వారికి ఇవ్వకుండా ఉండడమే మంచిది అని. సో ప్రియదేవుని బిడ్డారా, ఈరోజు మనము చాలాసార్లు మనం కోరుకున్నది, మనము చూస్ చేసుకున్నది, పలానా ఆ వ్యక్తి అయితే నాకు భర్త అయితే బాగుంటుంది, లేకపోతే ఈ ఉద్యోగం నాకు వస్తే బాగుంటుంది, ఈ వ్యాపారం అయితే నాకు బాగుంటుంది, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మీరు కోరుకున్నటువంటిది అన్నిని మీరు అడుగుతున్నప్పుడు ప్రభువు మాట్లాడే మాట ఇదే, వారు ఏమి అడుగుతున్నారో వారికి తెలియదు. వారికి ఒకవేళ నేను అది ఇచ్చిన ఎడల, వారి పక్షమున అది నేను ఇచ్చిన ఎడల వారికి అది ప్రాణానికి ముప్పు తెస్తుంది, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి హాని తెస్తుంది అని ప్రభువు వాటిని మీకు అంగీకరించడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తమును మాకు ఇవ్వండి తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనివ్వండి అని కూడా మనకి ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే ఆ దినాల్లో ఏమి అడిగినా కూడా అన్నీ ఇవ్వబడవని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మేలైనది మీకు ఇవ్వాలని ఎరిగి ఉన్నాడు. మీరు అడిగేది ఏమని అడుగుతారంటే చిన్న వాటిని అడుగుతూ ఉంటారు మానవులం కాబట్టి, కానీ దేవుడు పెద్దవాటిని ఇవ్వాలనుకుంటాడు. కాబట్టి గ్రహించి ఆయన చేతులకు అప్పగించుకుంటే ఖచ్చితంగా ప్రభువు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడని కూడా నేను ఆయన సేవకుడు తెలియజేస్తాను. ఈ రోజు నుంచి దేవుని చిత్తమును అడగండి, దేవా నీ చిత్తమే మా జీవితంలో జరిగించండి అని చెప్పి అడగగలిగితే ఖచ్చితంగా వీఆర్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.